చెప్దాం అందరం హల్లెలూయా. ఎందుకంటే తలుపు నొద్ద నుండి నేను తడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ప్రభు అన్నారు, ఉదయకాలమున నేను ఆ పట్టణానికి, అరుణోదయపు దినమున నేను ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాను అని ప్రభు అన్నాడా లేదా? కీర్తన గ్రంథం 46వ అధ్యాయంలో అరుణోదయపు దినమున నేను ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాను, హృదయం నొద్ద నుండి నేను తడుతూ ఉన్నాను. ఒక మాట చూడండి, అంటే ప్రార్థన అనుభవాలు ఇవన్నీ కూడా. ఒక వ్యక్తి ఉదయకాలం మంది లేచి ప్రార్థన చేస్తే తన హృదయాన్ని ప్రభువుకి ఇస్తాడు, హృదయంలోనికి ప్రభువు వస్తాడు. ఉదయకాలం మంది లేచి ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేయడానికి అతనితో కూడా బయలుదేరునుగాక. చెప్దాం ఆమేన్. మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తే హృదయంలో ప్రభు ఉంటాడు, హృదయంలో ప్రభు ఉంటాడు, పాపం చేసే ఉండదు. అరుణోదయపు దినమున నేను ఆ పట్టణానికి సహాయం చేస్తాను అంటే ఎర్లీ అవర్స్లో ప్రేయర్ చేస్తే దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేయడానికి వచ్చాడు. ఆ వ్యక్తి బయలుదేరినప్పుడు ఆ వ్యక్తికి ప్రభు సహాయకుడుగా ఉండునుగాక. దేవుడే మనకు సహాయకుడుగా ఉంటే ఓడిపోతామా? నోరు పడిపోతామా? చెడిపోతామా? బాధపడతామా? భయపడతామా? పోగొట్టుకుంటామా? ఏడుస్తామా? వేదనలో ఉంటామా? ఒక్క మాటలో చెప్పండి, ఎలా ఉంటుంది? మా ఊళ్ళో ఎట్లుంటుంది ఒక మాటలో చెప్పండి మరి ప్రభు మనతో ఉంటే. యోబు భక్తుడు తన అనుదిన జీవితం గురించి అంటాడు, నా అడుగు మళ్ళీ నెయ్యి వచ్చింది. నా అడుగు ఎక్కడ పడిందంట? నా అడుగు నేతిలో పడ్డట్టుకుంది. ఎందుకన్నాడంటే నెయ్యి. ఏంటి చెప్పండి? నెయ్యి గురించి మీకు తెలిసిన ఒక్క సమాచారం ప్లీజ్ ఇదన్నా చెప్పండి అమ్మా. ఫుడ్ డిపార్ట్మెంట్ వీక్ ఉండకూడదురా నాయన. నెయ్యి గురించి ఏమంటారు? దాన్ని అమ్మా నెయ్యి గురించి ఏమంటారు? సంపూర్ణ ఆహారమేనా నెయ్యి? వద్దు పొద్దు నాకు గోలొద్దు, కానీ కమ్మదనానికి సూచన. కమ్మగా ఉంటుంది, సంపూర్ణ ఆహారం, మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఎట్లా తెలుసు అంటే మా అమ్మమ్మ గారు ఆవిడ గారి పేరు పుష్పవతినా? పుష్పవతమ్మ గారు అట్ ది ఏజ్ ఆఫ్ 80 ఆవిడకి ఒకసారి అనుకోకుండా చల్లపల్లి ప్రాంతంలో, అవినిగడ్డ చల్లపల్లి ఉంటుంది కదా, చల్లపల్లి ప్రాంతంలో తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కారు వచ్చి కొట్టింది. అంతే, పడిపోయి ఎముకిరిగిపోయింది. ఏ వయసులో? 80 సంవత్సరాల వయసులో. వెంటనే మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అప్పుడే సమ్మర్ హాలిడేస్ మేము వెళ్ళినట్టున్నాం. వెళ్ళేసరికి ఆవిడని చూడడానికి వెళితే కట్టుకుని మాకు ఎదురు వస్తుంది, యేసు రక్తమే జయం. చెయ్యి ఏదో ఎరగడం అనేసరికి అంటుంది, మా అమ్మ గోంగూరతో, మళ్ళీ ఏమనుకో మాకండి, గోంగూరతో కలిపి నెయ్యి దోసిట్లో నెయ్యి చేతిలో పోసి నెయ్యి కారుతుండగా నాకు ముద్దలు పెట్టింది రా అని అంది ఆవిడ. ఆ నెయ్యి బలవరా, ఎన్ని ఎముకలు ఎరిగినా మళ్ళీ కూడుకుంటాయి ఇకనంతే. అసలు బస్సు వాడేది కదా యేసు రక్తమే జయం. ఆవిడ గురించి గవర్నమెంట్ వాళ్ళు సపరేట్ ట్రాక్ వేసారు అంతే. ఆ రోజుల్లో బస్సులు అవి ఎక్కడున్నాయండి? ఎంత బలం, ఎంత ఆరోగ్యం! ఈనాటి జనరేషన్ చూసారా? బస్సులో ప్రయాణం కూడా అలసిపోతున్నాం మనం. అదేం పరిగెడుతుంటుంది బస్సు, కానీ బస్సుకు అలసట ఉండదు, కానీ ప్రయాణం చేసిన మనకు మాత్రం షబా. అసలు బస్సు బండి అసలు కాలు తీసి కాలేయడం కూడా కృప. దేవుని ప్రజలారు చూడండి, అంటే బలం. వెంటనే ఎముక కూడుకుందండి, మళ్ళీ పరిగెత్తడం ఆవిడ. అంటే మంచి ఆరోగ్యం, నెయ్యి, బలం. నెయ్యితో తిన్న వ్యక్తికి, ఆ వ్యక్తికి చాలా వ్యాధి నిరోధక శక్తి ఉంటుందంట. అంటగది ఉంటుంది. అంటే వ్యాధి ఆ వ్యక్తికి రాలేదు, అపవాది ఆ వ్యక్తికి రాడు అని అర్థం. బలంగా ఉంటాడని అర్థం. దేవుని ప్రజలారా, ఏ కార్యమైనా చేసుకుంటూ వెళ్ళిపోతాడని అర్థం. నా అడుగు నేతిలో పడిందంటే అర్థం ఏంటంటే అడుగడుగున బలవంతుడైన యేసయ్య నాతో ఉన్నాడు. చపల కొడదాం అందరం కూడా. హల్లెలూయా. ఆయన నిజమే. యోబు గారు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఉదయకాలం లేచి ప్రార్థన చేసేటువంటి వారు.
అరుణోదయపు ప్రార్థన 5 గంటలు చేస్తున్నారు కాబట్టి మిగతా టైంలో కూడా ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు ఆయన. ఇక ఆయన గురించి ప్రార్థన గురించి రాసుకుంటూ వెళ్ళిపోతే కుటుంబం గురించి రాసే అవకాశం ఉండదని ఆయన చేసే ప్రార్థన కూడా తగ్గించి రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు మహిమ కలుగును గాక. ఉదయకాలం మంది 5 గంటలు చేశాడంటే మిగతా కాలంలోనో చెప్పరేంటండి. ఒక మాట అన్నలారా తమ్ముళ్ళారా ఏమనుకోవద్దు, ఉదయకాలం లేచి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉందా? అది లేకపోయినా కనీసం రోజులో ఎప్పుడైనా ఒకసారి ప్రార్థన చేయమా? టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, మంచి ఉన్నప్పుడు ఒకసారి పాస్టర్ గారితో భోజనాన్ని కూర్చున్నాం. నిన్న పాస్టర్ గారు ప్రార్థన చేయదంటే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అనేసాడు, మొక్క పెట్టేశాడు అంతే. మేము సెట్ చేసుకుంటున్నాం ఇట్ట ప్రార్థన ప్రారంభమవుతుంది, రెడీ ఉండరా ప్రార్థన పాస్టర్ గారు అంటే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అయిపోతుంది అంతే. మేము కూడా ఆమేన్. ప్రతి భోజన కార్యక్రమంలో ఈ పాస్టర్ గారికి మనం అవకాశం ఇచ్చుదుము గాక. ఎందుకంటే అద్భుతంగా జరిగింది ఆ ప్రార్థన. ఆయన ఎట్లా చేశాడు, ఏం చేశాడంటే అది అంతా ఆయన భారం, ఆయన మోసుకుంటాడు సిలువ. మనం భోజనం ఉంది యేసు రక్తమే జయమే కానీ అంతే. దేవుని ఆ ప్రార్థన కనీసం ఎక్కడో ప్రార్థన చేస్తామని చేయమా? మాట్లాడలేదు ఏంటండి? ప్రార్థన ఉంటుందా? ఉండదండి, ఉంటుంది. అయితే ఏంటంటే ఉదయకాలం ప్రార్థన 5 hours అంటే యోబు గారి మిగతా ప్రార్థన జీవితం గురించి రాయాలంటే గ్రంథం సరిపోదు. యోబు గ్రంథం టోటల్ ప్రార్థనే చేయాల్సి వచ్చేది. ఓ భక్తుడు చేసినటువంటి గొప్ప భక్తి జీవితానికి కూడా దేవుడు చెప్పలేనంత స్థాయిలో ఆయన భక్తి చేశాడు. చప్పలకూడదాం గట్టిగా, మ్యాన్ బిగ్గరగా చప్పలకూడదాం అందరం కూడా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మా పెందల కాడ లేచి అంటే ప్రార్థన, ఉదయకాల ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. చూస్తున్న వారికి కూడా ప్రభు పేరిట వందనాలు. మీ కొరకు ప్రార్థన చేసే సంఘము సేవకులు మేమందరం ఉన్నాం. మీ గురించి ప్రార్థన చేయడం మాకు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యత అండి. మీరు చూస్తూనే ఉంటారు, బహుశా స్క్రీన్ మీద మీకు కనబడవచ్చు. ఆ నంబర్ కూడా డిస్ప్లే అవుద్ది. మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ప్రతి నెల 15వ తారీఖునమ్మా 15వ తారీఖున సెంట్రల్ చర్చ్లో హోల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉంది. తల్లోళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. నిజంగా అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ అడుగు నేతిలో పడినట్లుగా ఉండునుగాక, దేవుడే మీతో బయలుదేరునుగాక, విజయాన్ని పొందుకొందుముగాక. చపలకూడదాం అందరం కూడా. హల్లెలూయా. ఓ మాట చెప్తాను, ప్రార్థనా శక్తి. మెదక్లో మనకు పవర్ లేదు. స్టార్టింగ్ దగ్గర నుంచి జనరేటర్ మీదనే దాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోయాం. మన ఎల్బీ నగర్లో ఉన్నటువంటి వెంకటన్న గారు ఆయన జనరేటర్ పంపిస్తే ఫ్రమ్ ద బిగినింగ్ దరిదాపుగా దాని మీదనే ఆ మెదక్ చర్చ్ అంతా కట్టడం. పెట్రోల్కే దరిదాపుగా 3 లక్షల పైగా దాటేసింది అంతే. అంతగా జరిగింది అక్కడ. హల్లెలూయా. అయితే ఎవ్రీ ఫ్రైడే, ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్రైడే మెదక్ చర్చ్లో హోల్ నైట్ ప్రేయర్. ఎవ్రీ వెన్స్డే నైట్ రాజపేట చర్చ్లో హోల్ నైట్ ప్రేయర్. ఎవ్రీ 4th ఫ్రైడే నైట్ లింగంపేట చర్చ్లో హోల్ నైట్ ప్రేయర్. మెదక్ చర్చ్లో హోల్ నైట్ ప్రేయర్ చేస్తా ఉంటుండగా అందరూ ఏకీభించి ప్రార్థన చేశాం. ఆ రాత్రి ప్రార్థన జరిగిందో లేదో ఉదయకాలం అందే దేవుడు పెద్ద ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చేసి బిగించేసాడు అది. హల్లెలూయా. ప్లీజ్ ఒక్క మాట, మా ప్రార్థనలో ప్రభువుని వేడుకోండి. పెందల కడలు ఏమనంటే ప్రార్థన ఉదయం కుటుంబ ప్రార్థన, తర్వాత వ్యక్తిగతంగా సంఘ ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. సమస్య తీవ్రంగా ఉందా, ప్రార్థన తీవ్రతను కూడా పెంచుకుంటూ వెళ్ళిపోండి. ఉపవాస ప్రార్థన ఇంకా తీవ్రంగా ఉందా, హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? హోల్ నైట్ ప్రేయర్లు ప్రార్థన చేస్తే అత్యంత కృప కలుగునుగాక. చెప్దాం అందరం ఆమేన్. యాకోబు గారు హోల్ నైట్ ప్రేయర్ చేసి బయలుదేరాడు. హోల్ నైట్ ప్రేయర్ చేసి బయలుదేరారు. 430 సంవత్సరాలు తన సంతానం ఐగుప్తులో ఉన్న ఐగుప్తు మరక బిడ్డల మీద పడలేదు. ఐగుప్తు యొక్క విగ్రహారాధన, ఐగుప్తు ఆచారం, ఐగుప్తు సాంప్రదాయం, ఐగుప్తులో ఉన్న ఏది కూడా వాడికి తాకలేదు ఫర్ 430 years. ఒక్కరు కూడా ఐగుప్తు వాళ్ళ ప్రవర్తించలా. ఐగుప్తు విధానం వాళ్ళలో లేదు. ఐఎమ్ హీబ్రూ, నేను హెబ్రీయుడను, అలా బ్రతికారండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా అంత కృప కలుగునుగాక. అందుకే ఈ రోజు నుంచి అన్నలారా
అపవాదైన సాతాను ముట్టకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ఇమానుయేల్ మినిస్ట్రీస్ ఇది దోతాను. ఇమానుయేల్ మినిస్ట్రీస్ ఇది పెందలకాడ లేచేటువంటి సంఘము. కనుక ప్రభు సన్నిధిలో మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాం. సహవాసంలో బలపడండి, ప్రార్థనలో ఉండండి. 21 రోజుల ఉపవాస ప్రార్థనలు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. అందరం 21 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయదుము గాక. ఈ సంవత్సరం ఎక్కువగా హోల్ నైట్ ప్రేయర్లో మనం ఉందుము గాక. ఉంటామన్న వాళ్ళు చేయెత్తి చూపించండి ప్రభు ఎదుట. హోల్ నైట్ ప్రేయర్ అట్లా కృపవాడు తమ్ముడు, చేతులు ఎత్త. దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో ఎక్కువగా సమస్య నీ లైఫ్లో ఉంచుకొని, బాధ నీ జీవితంలో ఉంచుకొని ఎందుకు అట్లా ఉండడం? దాని నుంచి విడిపించేటువంటి మార్గం ప్రభు చెప్తూ ఉంటాడుగా. అవలంబించవచ్చుగా, నిలబడవచ్చుగా, ప్రయత్నం చేయొచ్చుగా, ప్రయోగం చేయొచ్చుగా. బలం ఎట్లా ఉంటుందో నీకు నువ్వు చూడొచ్చుగా. ప్రభు ఇంతగా చూపిస్తూ ఉన్నప్పుడు ఆ మార్గాన్ని అవలంబిస్తే విజయం నీదేగా. దీవించబడేవాడు నువ్వే కదా. కన్నీరు కారుస్తూ బాధపడుతూ కుమిలిపోతూ ఎవరుండమన్నారు? ఎవరిని రానిదిగా ఉండమనేది? ఓటమి పాలవుతూ పోగొట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఏముంది? దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడు కదా, బలాన్ని ఇస్తున్నాడు కదా, ఉపాయం తెలియపరచబడుతుంది కదా. అవలంబించి ముందుకు వెళ్ళు. రాగల కాలంలో నువ్వే విజయాన్ని పొందుకొందువుగాక. చెప్దాం అందరం ఆమేన్, ఆమేన్. ఒక మాట, నువ్వు దేని గురించి పదే పదే ప్రార్థన చేస్తున్నావు? నీ భక్తి జీవితమా, నీ ఆరోగ్యమా, నీ కుటుంబ ఆర్థిక స్థితిగతులా? ఇచ్చునుగాక. అందరం చప్పలు కొడదామా ప్రభుని కనపరుస్తూ. ఆయన మంచివారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ప్రజలారా, దోతానులో మనం ఉండాలి. రెండోదిగా చెప్పాలి, పెందలకాడ లేచే అనుభవం మనకు ఉండునుగాక. రైట్. దేవుని ప్రజలారా, మూడవదిగా అమ్మా, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రము రథములు గల సైన్యము పట్టణం చుట్టుకొని ఉండెనో. రైట్. ఇదే వాక్యంలోంచి రెండోదిగా అమ్మా, పెందలకడ లేచినటువంటి వారు ఎవరు? దైవజనుడైన అతని పనివాడు. చెప్పండి, ఎవరు? దైవజనుడైన అతని పనివాడు. ఇప్పుడు ఉన్నది ఎవరంటే ఎలీషా గారును, ఎలీషా గారితో ఉన్నటువంటి పరిచారకుడే ఉన్నారు. ఆ పరిచారకుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడు? ఆ పరిచారకుని కూడా అతను మామూలు పనుడు కాదంట. ఎవరంట అతను? చెప్పాలి, దైవజనుడైన అతని పనివాడు. పనివాడే కానీ అతను కూడా ఎవరంట? చెప్పాలి, దైవజనుడు. ఎలీషా గారు ఎవరు? దైవజనుడు. అతని పనివాడు కూడా ఎవరు? దైవజనుడు. దేవుని ప్రజలారా, 2 కోణాలు అమ్మా. అంటే ఈ అపవాదైన సమూహం ముట్టకుండా ఉండాలంటే మంచి సహవాసంలో మనం ఉండాలి. దైవజనుడు ఎలీషా గారు ఎవరి సహవాసంలో ఉన్నాడు? అతను కూడా దైవజనుడే. దైవజనుడు సహవాసంలోనే ఉన్నాడు. భక్తిపరుడు సహవాసంలోనే ఉన్నాడు. నీతిమంతుడు సహవాసంలో ఉన్నాడు. పవిత్రతలు ఉన్న వ్యక్తితోనే ఉంటున్నాడు. ఆసక్తి కలిగిన వాడు ఆసక్తి కలిగిన వ్యక్తితోనే ఉంటూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో ప్రభు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, సహవాస విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉందుముగాక. ఉదయకాలం మందు లేచి ఎవరితో మాట్లాడతావో, ఎవరితో తిరుగుతావో, ఎవరితో కలిసి నువ్వు ఉంటూ ఉన్నావో ఆ సహవాస విషయంలో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అందుకే కొరింథీ పత్రికలో ప్రభు ఒక మంచి మాట అన్నారు చూడండి. దీనిలోని కొన్ని రెఫరెన్స్లు ఎక్కువ ప్రభు ఇస్తూ ఉన్నారు. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. రాసుకునే వాళ్ళు ఇది కూడా రాసుకోండి. దుష్ట సాంగత్యము చేసేవాళ్ళు ఎవరు? ఏది చెడ్డ సాంగత్యం అంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూస్తే, అన్యాయస్తులు వారు,
జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకుని వారు, వీళ్ళందరూ ఎవరు? చెడ్డ సహవాసం. వీళ్ళందరూ ఎవరు? ఈ అనుభవాలు కలిగిన వ్యక్తితో కానీ, ఈ అనుభవాలు కలిగినటువంటి జరిగేటువంటి ఆ ప్రాంతానికి కానీ పొరపాటున మనం వెళ్ళకూడదు. నీ సహవాసం మనది చాలా చక్కగా ఉండునుగాక. బీ కేర్ఫుల్ అబౌట్ నువ్వు ఎవరితో ఉంటున్నావో ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉందుముగాక. నువ్వు భక్తిపరుడివి, భక్తిపరునితో నుండు, భక్తిహీనునితో ఉండొద్దు. నువ్వు ఆల్రెడీ త్రాగుడు మానేసావు, మళ్ళీ త్రాగే నీ స్నేహితునితో ఉండొద్దు. ఏదో ఒక రోజున అది మళ్ళీ చుట్టుకుంటుంది, పట్టుకుంటుంది. సినిమాలకంటూ, షికారులకంటూ, అపవిత్రమైన కార్యాలకు తిరిగాం, ఇక అది అయిపోయింది. దాన్ని వదులుకుని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా వాటిలో మునిగి తేలే వ్యక్తులతో మనం కలవనగాక. చెప్పాలి, కలవనగాక. కలవకూడదు. పసుపు కుంకాలు మనం వాడేమా లేదా? పసుపులు కుంకాలు చెప్పరేండమ్మా, వాడేమా లేదా? మా పూర్వీకులు విపరీతంగా వాడేవాళ్ళంట. పెద్ద పొట్ట పెట్టుకుని పొట్ట ముందు అన్నీ వాడేమా, అన్నీ చేసేమా. ఒక లోకస్తుడు చేసే అన్ని ఆచార సాంప్రదాయాలు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇక దుష్ట సంబంధమైనది ఏది మనలోకి రాకుండా మనం కాపాడబడాలంటే ప్లీజ్ అవి కలిగిన వ్యక్తితో మనం సహవాసం చేయకూడదు. మనం సహవాసం చేయకుండా జాగ్రత్తగా మనం ఉందుముగాక. సహవాసం చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు బలమైన వెన్నులు ఉన్నాయి, బక్క వెన్నులు ఇట్లున్నాయి. ఈ రెండు సహవాసం చేస్తూ ఉండగా బలమైనటువంటి వెన్నుల్ని ఏ వెన్నులు మింగేశాయి? బక్క వెన్నులు. తర్వాత బక్క చిక్కినటువంటి ఆవులు కొన్ని వచ్చాయి, 7 వచ్చాయి. బలమైనటువంటివి కొన్ని వచ్చాయి. ఇవి రెండు సహవాసం చేస్తూ ఉంటుండగా ఏది మింగేసింది? బలమైన వాటిని, బక్క చిక్కిని. ఎట్లా సార్? అది ఎట్లా కుదురుద్ది? ఎక్కడైనా బలవంతుడు బలహీనుని కొడతాడు. సారీ అండి, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రపంచంలో రివర్స్. బలవంతుడిని బలహీనుడు మింగేస్తాడు, బలవంతురాల్ని బలహీనురాలు మింగేస్తుంది. లోకంలో అయితే బలహీనుని బలవంతుడు, బలహీనురాల్ని బలవంతురాలు. కానీ ఆత్మ సంబంధమైన ప్రపంచం ఎట్లుంటుందో తెలుసా? బలహీనురాలు వచ్చి బలవంతురాల్ని మింగేస్తుంది, బలహీనుడు వచ్చి బలవంతుని మింగేస్తారు. ఎలానో ఒకసారి చూడండి. యేసన్న గారి దగ్గర ఒక ఆయన గారు బాప్తీసం తీసుకున్నారంట. మంచి యవ్వన బిడ్డ, మంచి రోషంతో అగ్నిలాగా మండుతూ ఉన్నాడా బిడ్డ. బాప్తీసం తీసుకున్న వెంటనే యేసన్న గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. యేసన్న గారు ప్రార్థన చేసిన తర్వాత అన్నారంట, మా స్నేహితుడు కూడా ఉన్నాడు యేసన్న గారు, ఆ స్నేహితుడు కూడా రక్షణ పొందుకోవాలి. అయితే తాగుతూ ఉన్నాడు, పేకాట ఆడుతున్నాడు, పనికిమాల దాంట్లో సిగరెట్ ఉంది, అది ఉంది అనేసరికి యేసన్న గారు అన్నారంట, మంచి తమ్ముడు, మనం ప్రార్థన చేద్దాం, ఆ బిడ్డ కొరకు నువ్వు కూడా ప్రార్థన చేయి, ఆ బిడ్డ కూడా రక్షణ పొందుకుంటాడు. మొదటి రోజు వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ప్రార్థన చేయించుకుని మరలా ఆ స్నేహితుడి గురించి చెప్పాడంట, అట్లున్నాడు ఇట్లున్నాడని. మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. 3వ రోజు వచ్చి మళ్ళీ చెప్తున్నాడంట. యేసన్న గారు అన్నారంటే ప్రార్థన చేద్దాము. అయితే తమ్ముడా, నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది, నువ్వు మాత్రం పొరపాటున ఆ ఫ్రెండ్ దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తి వెళ్ళే స్థలాలకు కానీ నువ్వు వెళ్ళొద్దు, అటు జోలికే వెళ్ళొద్దు. మనం ప్రార్థన చేసుకుంటూ వెళదాం. ప్రార్థనే ఆ వ్యక్తిని నడిపించునుగాక. అందరం చెప్దాం ఆమేన్, అందరం చెప్దాం ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ రోజున ఇంత చక్కని సమూహము మినిస్ట్రీలో కనబడుతుందంటే దానికి కారణం ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనం అందరం కూడా వచ్చాం. అందరిని ఇక్కడ సమకూర్చిన శక్తి ప్రార్థన. ప్రభువును చప్పట్లు కొడుతూ గణపరుద్దాం అందరం కూడా. నీ పిల్లలు ఒకవేళ మందిరాన్ని రాకపోతే, నీ భర్త రాకుండా ఉంటే, నీ వాళ్ళు ఎవరైనా రాకుండా ఉంటే, వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజున అతి త్వరలో వాళ్ళందరూ మందిరానికి వచ్చుదురుగాక. ప్రార్థన చేయి అంటే అప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు తమ్ముడు, నువ్వు వెళ్ళొద్దంటే అప్పుడు యేసన్న గారితో అన్నారంట, యేసన్న గారు, నేను ఒకవేళ వెళ్ళినా, ఆ ప్రాంతాలకు వెళ్ళిన, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, నేనంత సింపుల్గా నేను పడిపోతానా? నా బలం మీకు తెలియదా? నా క్యాలిబర్ మీకు తెలియదా అని తమ్ముడు మాట్లాడుతానంట ఆవేశంలో.
ఇప్పుడు యవ్వన బిడ్డలు కూడా ఎట్లుంటుందంటే లేచిందే అప్పుడే ఒక గేర్ వేసాడు, వీడికి 2,50,000 రూపాయలు బండి కావాలి వీడికి. ఫస్ట్ గేర్ వేయడం కూడా వీడికి తెలియదు, వీడి మొఖానికి. తమ్ముడు ఒకసారి ఎత్తండి తమ్ముడు, ఏమనుకోవద్దు. ఎందుకు తమ్ముడు నీకు బండి? ఆ బండి స్టాండ్ వేయడం నేర్చుకోరా 5 సంవత్సరాలు. బండికి స్టాండ్ వేయడం నేర్చుకో. జాన్ బాబు అన్న గారి బుల్లెట్ నేను అడుగుతా, దానికి ఎంత కృప ఉండదు తెలుసా? స్టాండ్ వేయడం కాదు, కిక్కు కొడితే మనల్ని కొట్టుద్ది. అది సరిగ్గా రారా ప్రిపేర్ అయ్యాను అంటది. అది కాలు కిక్కు కొట్టేటప్పుడు ఒక 5 కిలోల ఆ వెయిట్ పట్టుకుని కొడితే కానీ మనం అక్కడ ఉండం. దేవుని ప్రజలారా, అక్కడ అన్నాడు, ఇప్పుడిప్పుడే అన్నాడంట, నాకు క్యాలిబర్ తెలియదా యేసన్న గారు, ఏమనుకుంటున్నారు మీ దగ్గర పెరుగుతున్నా, మీ దగ్గర అంటే అన్నాడంట, తమ్ముడు నా దగ్గర పెరుగుతున్న ఒక మాట చెప్తా, సేవకులుగా మేమే కొంతమంది వ్యక్తుల దగ్గరికి కొన్ని ప్రాంతాలకు ప్రిపరేషన్ లేకుండా మేము వెళ్ళం కొన్ని ప్రాంతాలకు కూడా. ఆ ప్రాంతాల్లో అపవిత్రాత్మలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి, వెళ్ళనగాక వెళ్ళొద్దు. ఎంత చెప్పినా మనోడు ఏం చేశాడు, వెళ్ళాడంట. వెళ్ళేసరికి డోర్ తీయడం ఆలస్యం, లోపల ఏమైనా కొంప తగలాడుతుంది అన్నట్టు పొగొచ్చేస్తున్నాడు బయటికి. ఎందుకు వెళ్ళింది పేకాట క్లబ్బు, తగలట్లేదు, అది ఒక్కొక్కటి తగలేసుకుంటున్నాడు. సిగరెట్ తాగే వ్యక్తి అంటాడు దాన్ని తాగుతున్నానని, అది నవ్వుతూ అంటది నిన్ను కాలుతున్నారా పిచ్చోడా. సిగార్ స్మోక్ చేసే వ్యక్తి ఏమంటాడు తెలుసా, నిన్ను ఎలా కాలుస్తున్నాను చూడు అంటాడు, అది నవ్వుతూ అంటది నీకు అర్థం కావట్లేదా, ఇప్పటికీ తెలియదా, ఎవరు నీకు చెప్పలేదా, ఫోటో ఎప్పుడు చూడలేదా, నేనేరా నిన్ను కాలుస్తూ వస్తున్నాను చూడు, కింద నుంచి కాలుకుంటూ వస్తున్నావు అని అంటది. ఇందు మూలంగా స్మోకర్స్ అన్నలారా ఎవరు లేరు కానీ యావత్ ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, ఆప్ జో ధూమ్రపాన్ కర్రేనా హిందీ నేర్చుకొని ఇంటర్నేషనల్ అయిపోవాలి. హల్లెలూయా. స్మోకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంజూరియస్ టు హెల్త్. నా సిగర్ని, బీడీని, దాని గంజాయిని సోకాళ్ళు, దాని అంత హెరాయిన్, కొకైన్ సోకాళ్ళు అవన్నీ నువ్వు తాగుతావు అనుకున్నావు, లేదు అది నిన్ను తాగుతూ ఉంది, నిన్ను కాలుస్తూ ఉంది. ఆ ఖైని కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నిన్ను నన్ను తినేస్తుంది తమ్ముడు. దాని జోలికి మనం డోర్ తీయడం ఆలస్యం, తగలడుతున్నట్టు పోగొస్తుందంట. ఎందుకంటే అందరూ కూడా విపరీతమైనటువంటి ప్రయత్నాలు ఉంటున్నారు, బడ్జెట్ సమావేశాలు అక్కడ జరుగుతున్నాయి, ఆర్థికవేత్త ఉన్నారు, అందరు ఇంజనీర్లు అందరూ అక్కడే ఉన్నారు. వీడు ఎతికి వెళ్ళేసరికి ఎక్కడో పొగ మధ్యలో కనిపించాడంట, రౌండ్ టేబుల్ దగ్గర స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడంట, రమేష్ లే ఇక్కడి నుంచి వెళదాం అనేసరికి ఎన్ని గేములు పోయినాయి అంట, 3 గేములు పోయినాయి. తిక్క మీద ఉన్నాను, కదపోతు, నువ్వు పో ఇక్కడి నుంచి. ఈలోగా ఇంకో గేమ్ వచ్చింది, షరామాబులు మళ్ళీ పోగొట్టుకున్నాడు. ఈసారి అంటే రమేష్ అని. చూసావుగా ఏం జరిగింది ఇక్కడ, పోయిందిరా, 4వ గేమ్ కూడా పోయిందిరా. నువ్వు వచ్చేవు చూడు, నీ వల్ల ఇంకా నష్టపోతున్నాను, కోడతావు దెబ్బ, నోరు మూసుకున్నాడు, పో ఎక్కడి నుంచి అన్నాడండి. మళ్ళీ 5వ గేము, ఈసారి మొత్తం చెప్పాలి, మొత్తం పోయేసరికి రమేష్ అన్నాడంట. ఎందుకు రెట్ట బాధ పెడతా, పోగొట్టుకున్నాగా, ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే అవకాశం మీరా, పక్కన జోరీలా తిరమాకరా, లెట్ మీ కాన్సన్ట్రేట్ యూనో. తీక్షణంగా ఆడిరా, పేక మొక్కలు సరిగ్గా రావట్లా చేతికి అని ఈ గేమ్ కూడా చెప్పింది, ఆ గేమ్ కూడా పోయిందంట. ఈలోగా పక్కన నుంచున్నాడు కదా ఈయన, చూసి తర్వాత గేమ్ స్టార్ట్ అయినప్పుడు మనోడు మొక్క పెడుతుంటే అన్నాడంట, ఈ మొక్క అటు పెట్టు, ఆ మొక్క ఇటు పెట్టు, సరిగా పెట్టరా, సరిగా పెట్టు. మనోడు ఇటు చూసి పెట్టు అనేసరికి మొత్తానికి మొక్క పెడుతుండగా ఈ గేమ్ కూడా పోయేసరికి అక్కడ కూర్చున్న అన్నాడంట, నుంచున్నాడు, రే లేగోరా పైకి, లేగో అక్కడి నుంచి లేగో. పేకాటం రాదు కానీ పెద్ద ఆడే వస్తాదిలా కూర్చున్నాడు, లే అక్కడి నుంచి. లేచాడంట. ఆయన లెగుతుండగా, ఏమొచ్చా నీకు పేకాటం, పెద్ద ఆడేవాళ్ళకి పరిగెత్తుకుని వచ్చావు, నుంచో అక్కడ పక్కన నుంచో. ఎట్లా ఆడాలో చూడు, ఇప్పుడు ఎట్లా ఆడాలో, ఎట్లా మొక్క పెట్టాలో, మొక్క ఎట్లా తీయాలో, ఏ రీతిగా ముందుకెళ్ళాలో చూడరా. బుద్ధి జ్ఞానం లేనాడు కూర్చున్నాడంట. ఏంటి ఇక పేక వచ్చి మనోడు ఇక ఎక్స్పర్ట్ లాగా పెట్టు, ఓ చూసేస్తున్నాడు, మొక్కటి పెడతాడు మధ్యలో. వాడు కూడా సరే కానీ వాడికి విచిత్రం, ఈ వ్యక్తి ఏంటి పేకాడడం ఏంటి,
దేవుని పనకూడదు, కానీ ఈ గేమ్ అద్భుతంగా పోయిందంట. ఏమంటారంటే ఇప్పుడు ఆగు అని చెప్పి చూసేసరికి ఆ పేక ముక్కలు ఒకదాంతో ఒకటి కలవకుండా దరిద్రంగా వచ్చిందంట ఈసారి గేమ్. మనం టెన్షన్ ఎక్కువయ్యి మొక్కట చేసి వెంటనే చెయ్యట పెట్టి సిగరెట్ పెట్టి మనోడు పొగ తాగుతున్నాడంట. ఈయన చేతిలోకి ఏమొచ్చినాయి? పేక ముక్కలు. నోట్లోకి ఏమొచ్చింది? ఇంకా టెన్షన్ ఎక్కువైతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక మాట, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? బాప్తిసం తీసుకున్న వ్యక్తిగా, ప్రభువులో ఉన్నవాడుగా, మండినవాడుగా, ఒక వ్యక్తిని పాడైపోతున్న చెడిపోతున్న వ్యక్తిని దేవుని దగ్గర తీసుకెళ్ళాలని అనుకుని వెళ్ళిన వ్యక్తి కదా. కానీ ఇప్పుడు తానేమైపోయాడు? బీ కేర్ఫుల్. మనం ఎవరితో ఉంటామో, ఎవరితో కలుస్తామో ఆ సహవాసంలో జాగ్రత్తగా ఉండాలి. రాజు కావలసిన వాడు అమ్నోన్. ఏంటి తమ్ముడు? అదిగో అది చూసారా, ఆ బూజు పట్టినటువంటి వాటి మధ్యలో పెడితే ఏమైందమ్మా? చెప్పరేంటమ్మా? మొత్తం పాడైపోవడమే. దేవుని ప్రజలు థ్యాంక్ యూ తమ్ముడు, దేవుడిని దీవించింది కాక థ్యాంక్ యూ. అమ్మా, రాజు కావలసిన వాడు అమ్నోను తర్వాత ఏమైపోయాడు? అకాల మరణం, నాశనం అయిపోయాడు చెడ్డ సహవాసాన్ని బట్టి. నీ సహవాసాన్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా మనం ఉందుముగాక. చెప్దాం అందరం ఆమేన్. అందుకే కీర్తనలో దావీదు గారు ఒక మాట అంటారు, 16:3, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం, చెప్పాలి, కేవలం నాకు ఎవరంట శ్రేష్ఠులు చెప్పాలి? భక్తి పరులే నాకు శ్రేష్ఠులు, వారితోనే నేను ఉంటానయ్యా. నా సహవాసం ఇప్పుడు భక్తి పరులతోనే ఉండునుగాక. దేవుని ప్రజలారా, మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మీ స్వస్థలాలకు వెళ్ళినప్పుడు, మీ వాళ్ళు, మీ బంధువులు కలవండి, మీ ఇంటి వాళ్ళతో కలవండి, మీ బ్లడ్ రిలేషన్తో కలవండి, ఎవరి స్నేహితులతో కలవండి. కానీ నిన్ను నువ్వు పోగొట్టుకునే విధంగా కలవద్దు, నిన్ను నువ్వు దేవునికి దూరం చేసుకునే విధంగా కలవద్దు. నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. దేవుని విషయంలో, దైవికమైన పద్ధతి విషయంలో ఎక్కడ దయచేసి కాంప్రమైజ్ కావద్దు. ఈ మాట చెప్పాలని ప్రభువు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మన మందిరానికి వచ్చే ఒక తల్లి, వాళ్ళ భర్త దుబాయ్లో పని నిమిత్తం వెళ్ళారు. వాళ్ళకి 2 పిల్లలు. తాను మందిరానికి వచ్చింది, చక్కగా భక్తిలో పెరుగుతూ ఉంది. ఈలోగా వారి ఊరిలో ఒక జాతరలాగా ఒక పండగ జరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ పిలిచింది ఆవిడ. కోమటపల్లి ఆవిడది. ఇప్పుడు వెళ్ళింది లింగంపేట, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ అన్నారంట, ఇది మన ఊరు కులం మీద, మనమందరం మన గోత్రం మీద మనం చేసుకునేటువంటి పండగ, నువ్వు ఖచ్చితంగా ఉండాలి. వెళ్ళింది ఈ అమ్మాయి. నువ్వేం చేయొద్దు, అటు పక్కనే ఉండు అన్న రహీనత వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో చనిపోయే స్థితిలో ఉంటుండగా కామారెడ్డి హాస్పిటల్లో సువార్త ద్వారా రక్షించబడింది. దేవుడు ఆ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి పంపించాడు, మంచిగా ఉంది. ఎప్పుడైతే అట్లా వెళ్ళిపోయిందో ఆ బిడ్డను విడిచిపెట్టిన ఆ వ్యాధి రోగం మరలా వచ్చింది. మరలా వచ్చి ఏం జరిగింది తెలుసమ్మా? వితిన్ 7 డేస్లో చచ్చిపోయింది. పిల్లలు ఇక్కడ, భర్త ఏమో, అది కరోనా టైం. మన మందిర బిడ్డ అనేసరికి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి కదా. అప్పుడు 108 ప్రసాద్ అన్న గారు, నేను, రమేష్ అన్న, ఐజక్ అన్న, ఇంకో కొంతమంది వ్యక్తులు 108 ప్రసాద్ అన్నకి అప్పుడు ఆయన సర్వీసులు ఉన్నారు కాబట్టి కరోనా టైంలో ఆయన గారిని యాక్సెప్ట్ చేశారు. అప్పుడు అన్నగారిని తీసుకుని అప్పుడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. భర్త రాలేకపోయాడు. ఆవిడ్ని కరోనా టైంలో చనిపోయింది కాబట్టి అప్పుడు ఎట్లా పూర్తి చేసి ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ పరిస్థితి ఆ తల్లికి రావడానికి కారణం ఏంటో తెలుసా? వెళ్ళి అక్కడి నుంచి ఉందంతే. వెళ్ళి అక్కడ ప్లీజ్ దేవునికి విరుద్ధముగా జరిగే కార్యాల దగ్గర నువ్వు వెళ్ళొద్దు. చాలా రోషంగా ఉంటాడు దేవుడు. రోషము అన్నదాన్ని ఇంగ్లీష్లో జెలస్ అని ఉంటుంది. జెలస్, దేవునికి జెలస్ అంటే జెలస్కుండా దేవుడు ఉండాలి ఆయనకి. రోషం అంటే అర్థం ఏంటి తెలుసా? జెలస్ అంటే అర్థం ఏంటంటే నా బిడ్డలు నా దగ్గరే ఉండాలి, అపవాది సాతాను సమూహం దగ్గరికి వెళ్ళకూడదు. ఆయనకున్న రోషాన్ని బట్టి చప్పట్లు కొడదాం అందరం కూడా. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. దేవుని ప్రజలారా, అపవాది సిరియనులు రాకుండా ఉండాలంటే ఈ అనుభవాలు దోతానులో ఉండాలి, పెందల కడ లేవాలి. దేవుని ప్రజలారా, సహవాసములో, మంచి సహవాసంలో మన ముందుగాక. చివరి మాట ఒకసారి చూడండి, రాజుల 2వ గ్రంథం
6వ అధ్యాయం 16వ వచనం. 6:16 ఒకసారి చూద్దాం అందరం కూడా. అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. దేవుని ప్రజలారా, మన జీవితంలో ఎప్పుడు 4th వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు భయపడొద్దు. ఎప్పుడు భయపడొద్దు. ₹1,00,00,000 అప్పు ఉందా? భయపడొద్దు. ఉద్యోగం, చిన్న ఉద్యోగం ఎట్లా తీర్చగలుగుతాను, తీర్చలేనేమో, ఎన్ని ఆలోచనలు వచ్చినా భయపడద్దు. ఆలోచించు, కానీ భయపడద్దు. భయంకరమైన అనారోగ్యంతో ఉంటూ ఉన్నావా? భోజనం కూడా తిన్నది అరగట్లేదా? నిద్ర పట్టట్లేదా? నిలబడితే కూర్చోలేవా? కూర్చుంటే నిలబడలేవా? నడవలేవా? అనారోగ్యం అంతగా వచ్చేసిందా? మరణమయ్యే పరిస్థితి ఉంటుందా? భయపడొద్దు. భయపడొద్దు. మన రాసిన ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావా? మంచిగా ప్రిపేర్ అయినా కూడా ఫెయిల్ అయ్యావా? సబ్జెక్ట్ పోగొట్టుకున్నావా? నా జీవితం అయిపోయింది అని చెప్పి భయపడొద్దు. భక్తి జీవితంలో పదే పదే పడిపోతూ ఉంటే భయపడవద్దు. నీ లైఫ్లో ఏ విషయాన్ని బట్టి కూడా భయపడినగాక భయపడవద్దు. ప్రభు సన్నిధిలో ఎప్పుడు మనం ధైర్యముగా ఉందుముగాక. చెప్దాం అందరం ఆమేన్. దేవుని ప్రజలారా, భయము అనే దాని ప్రారంభపు వేరెక్కడుందో దేవుడు చెప్తున్నాడు. చూడండి, భయానికి ఒక వేరుందండోయ్. అది ఎక్కడ మొలుచుద్ది అంటే మాథ్యూస్ 14వ అధ్యాయం 30వ వచనం. 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగి పోసాగి, ఓ ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. నిన్నటి దినమందు ఇజ్రాయెల్ అన్న ద్వారా ప్రభు ఈ వాక్యం మాట్లాడినప్పుడు భలే సంతోషం అనిపించింది. పేతురు గారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్న ప్రభువుని చూసి ఆయన ఏమన్నారు, నేను కూడా వస్తా ప్రభువా అని అనేసరికి ప్రభు ఏమన్నారు, రా పేతురా అన్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత వెళుతుండగా పేతురు గారు వెంటనే మునిగిపోవడం ప్రారంభించారు. మునిగిపోతున్నారు. ఎంతగా మునిగిపోవడానికి కలిగిన కారణం ఏంటి కారణం అంటే ఆయన దేని చూశాడు? గాలిని చూశాడు. దేని చూశాడండి? వాస్తవానికి మనము ఏదన్నా భౌతికంగా ఉన్న వస్తువును చూడగలుగుతాం, కానీ గాలిని మనం చూడలేము. కానీ పేతురు గారు దేని చూశారంట? గాలిని చూశారు. ఎవరైనా చూడగలుగుతారా? అంటే చూడలేని దాన్ని ఆయన చూశాడు అని అర్థం. చూడలేని దాన్ని చూశాడు అని అర్థం. అంటే ఇంకో మాట ఏంటంటే అది అసలు లేదు, లేని దాన్ని చూపిస్తూ ఉన్నాడని అర్థం. లేని దాన్ని చూపించడం, చూడడమే భయము పుట్టేటువంటి మొలక. భయము వేరెక్కడ ఉంటుందో తెలుసా? లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడమే భయం. భయం అనే మహావృక్షం ఎక్కడి నుంచి పెరిగిందంటే లేదు అన్న వేరు నుంచి పుట్టింది. లేదు పుట్టింది అక్కడంతే. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము గారు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత ఎక్కడ దాక్కున్నారు? భయపడి చెప్పాలి. భయపడి నిజమే తినకూడదన్నటువంటి ఫలాన్ని నువ్వు తినవు. నేను అసలు తీవ్రంగా నీ మీదకి వస్తాడు, నిన్ను ఉపేక్షించడు. ఈ తప్పు నీ ద్వారా జరిగిందంటే మాత్రం భయంకరంగా నిన్ను గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. అమ్మో, దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి అవన్నీ చెప్పుకుంటూ లేని దాన్ని చూపించి లేని దానిలో నుంచి భయమని చెట్టునాడు మొలిపించాడు అంతే. ఇప్పుడు దేవుడు కూడా ఏదైనా తోటలోకి ఆదాము దగ్గరికి ఎందుకు వచ్చాడు? గద్దించడానికి వచ్చాడా? హెచ్చరించడానికి వచ్చాడా? లేకపోతే చేసిన దాన్ని బట్టి మరలా చేర్చుకోవడానికి వచ్చాడా? చెప్పరేంటండి? చేసిన దాన్ని సరిదిద్ది మరలా చెప్పాలి, చేర్చుకోవడానికే కదా వచ్చింది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిజంగా చేసిందని చెప్తే చేర్చుకునేవాడు అంటే 100కి 100 రూపాయలు, నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు చూడండి దేవుని ప్రజలారా, ఏదైనా తోటలో ఉన్న ఆదామును చూడండి, కలువరి సిలువ దగ్గర ఉన్న దొంగను చూడండి. ఇద్దరిది ఒకటే పరిస్థితి. ఏదైనా తోటలో ఉన్న ఆదాము గారేమో తప్పును కప్పిపుచ్చుకుని చెప్పలేని కారణాన్ని బట్టి ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టాడు. దొంగ ఏం చేశాడు? ఉన్నది చెప్పి దేవునితో పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పాలి. పరదేశికి వెళ్ళి అంటే పరదేశంలో ఏముంది? పరలోకమందు ఏముందండి? జీవవృక్ష ఫలం ఉందా లేదా? మీరు మాట్లాడట్లా. ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడంటే ఏ వృక్ష ఫలం లేని అనుభవంలోనికి ఆదాము వెళ్ళిపోయాడు. సిలువ మీద నుంచి ఈయన పరదేశికి వెళ్ళాడంటే ఏ వృక్ష ఫలాలు తినే అనుభవానికి వచ్చాడు. ఒకవేళ ఇదే పని ఆదాం గారు చేసినట్టయితే అసలు ఈ పని జరగడానికి కదా దేవుడు తోటలోని దిగి వచ్చింది. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
దేవుని ప్రజలారా, భయం అనే పెద్ద చెట్టు, దాని వేరు ఎక్కడ పుడుతుందో తెలుసా? లేని స్థలంలోంచి పుట్టుద్ది, శూన్యంలోంచి పుట్టుద్ది. అంతే. నువ్వు దేని విషయంలో భయపడుతూ ఉంటే అసలు సంగతే లేదు, దాని గురించి నువ్వు విపరీతంగా ఆలోచిస్తున్నావని అర్థం. నువ్వు ఏదన్నా నిన్ను భయపెడుతూ ఉంటే, దేనిపై చూసా నువ్వు కలవరపడుతూ ఉంటే సంగతి లేదు. లేని దాని గురించి కలవరపడమే భయం. అది నిన్నేం చేయదు, అది శూన్యం. నిన్ను ఏమి చేయని దాన్ని బట్టి నువ్వు లోపల పూర్తిగా దిగులు చెందుతున్నావు అంటే అదే భయం అనే అర్థం. దేవుని ప్రజలారా, ప్రభువు మనతో ఉంటుండగా దేని గురించి మనం భయపడాల్సిన అవసరము, చెప్పాలి, భయపడవలసిన అవసరము, నీతో ఉన్నవాడు నీ దేవుడు. ప్రభువు మనతో ఉంటుండగా దేవుని ద్వారా నీలాగా నాలాగా చేయబడిన ఒకానొక సృష్టి అయిన సాతాను ద్వారా నీకు నాకేం కలుగుద్ది? నువ్వెట్లా సృజించబడ్డా వాడు కూడా సృజించబడ్డాడు. దేవుడు నిన్ను ఎట్లా తయారు చేశాడు, వాడిని కూడా అట్లా తయారు చేశాడు. దేవుని ఎదుట దేవుని ద్వారా తయారు చేయబడ్డవాడు ఏం పని చేయగలుగుతాడు? నథింగ్ ఎట్ ఆల్. ప్రభు సన్నిధిలో దేవుని ప్రజలారా, నీ జీవితంలో దేని విషయంలో కూడా భయపడద్దు. ప్రభు సన్నిధానంలో భయపడే విధంగా ఏదైనా పాపంలో ఒకవేళ ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించునుగాక, ప్రభు నిన్ను ఎంతో ప్రేమించునుగాక. భక్తుడు దావీదు చివరి మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో తన దేవునికి ఒక మంచి పేరు పెడుతున్నాడు. చూడండి 23వ అధ్యాయం, మొదటి సమూయేలు 23వ అధ్యాయం 28వ వచనం. ఆయన తమ్ముడు మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం. సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను, కాబట్టి సెలహమ్మలెక్కోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడిన. చప్పలు కొడదామా గట్టిగా యేసయ్యకు? హల్లెలూయా. సెలహమ్మలెక్కోతు అంటే అర్థం ఏంటి? నా భయ విముక్తి శిల, భయ విముక్తి శిల. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నువ్వు ఏ భయముతో వచ్చినా ఆ భయాలన్నిటి నుంచి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే భయ విముక్తి శిలగా పేరుగాంచిన, ప్రఖ్యాతి నొందిన, మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఏ భయంతో వచ్చినా ఆ భయము నుంచి నీకు విడుదల ఉన్నది. ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్య నుంచి నీకు విడుదల ఉన్నది. ఏ వేదనతో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ భయంకరమైన ఆందోళన మధ్యలో నువ్వు ఉండి వచ్చినా ఆ ఆందోళన, భయము, వేదన, బాధను తొలగించే దేవుడు ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు పాదాలు పట్టుకుని ఆయన కోరుకున్నట్లుగా చేయి. నీ బ్రతుకులో నుంచి భయము తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. తరుముతూ వచ్చాడు దావీదు దగ్గరికి సౌలు. ప్రభు ఏం చేశాడు? సౌలు నాడు పంపించేశాడు ఇక్కడ, అంతే. హల్లెలూయా. నువ్వు దేని ద్వారా తరమబడుతున్నావో అది నీ దగ్గర ఒకానొక రోజున కనబడకుండా దేవుడు తీసేస్తాడు. దేని ద్వారా భయపడుతున్నావో, ఏది నిన్ను కలవరం చెందిస్తుందో ఒకానొక రోజున అది కనబడద్దు. ఆమేన్. చెప్దామా ఆమేన్? ప్రభు అంటున్నమాట, మోషే చివరిసారిగా చూడండి, ఆఖరిసారిగా చూడు. ఎవరిని చూడాలి ప్రభా? ఐగుప్తు సైన్యాన్ని చూడు, ఫరోను చూడు, మిమ్మల్ని వెంటాడుతున్న నేటికి ప్రభు చేసిన కార్యం సాక్షార్థంగా సముద్రంలో కనబడుతున్నది. అంతే. నీ బ్రతుకులో ఏది భయపెడుతూ ఉన్నా కనబడదో, ఉండదో, వెళ్ళిపోతుంది. నీకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. ఈ రోజున తరమబడుతున్నావో నువ్వే దాన్ని తరుముదువుగాక.